నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు మనం ఒక పుణ్యక్షేత్రానికి వచ్చినాం. ఆ పుణ్యక్షేత్రం మాత పేరు అంబా భవానీ, భవానీ నగర్లో ఉంటుంది. ఈ భవానీ నగర్ ఎక్కడ ఉంటుందంటే బషీర్బాద్ అనే గ్రామం, దామర్చేడ్ అనే మండలంలో ఉంటుంది, వికారాబాద్ జిల్లా. అత్యంత శక్తివంతమైన మాత అంబా భవానీ మాత. ఇక్కడ శంకర్ మహారాజ్ స్వామీజీ చాలా చాలా అత్యంత ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న పూజ మరి స్వామీజీని అడిగి అసలు అమ్మవారి గురించి ఇక్కడ అసలు ఈ పుణ్యక్షేత్రం గొప్పతనం గురించి కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు ప్రతి మండలంలో ఉండాలి, ప్రతి గ్రామంలో ఉండాలి. దానివల్ల ధర్మం వర్ధిల్లుతుంది. ధర్మం వర్ధిల్లాలన్నా, విలువలు పెరగాలన్నా ఇట్లాంటి పుణ్యక్షేత్రాలను మనం దర్శించుకోవాల్సి. మేము ఆల్రెడీ చూపించుకున్నాం. నాకు కూడా మా పిఎంఆర్ టీవీ ఛానల్ మాది. పిఎంఆర్ టీవీ అంటే టీ అంటే అమ్మ పేరు పోషమ్మ, ఎం అంటే నా పేరు మహిపాల్, ఆర్ అంటే నాన్న పేరు రాజమల్లయ్య. అట్లా అమ్మ నాన్న నా పేరుతో పిఎంఆర్ టీవీ ఛానల్ పెట్టినాను. అయితే మీతో మాట్లాడిన తర్వాత అంబా భవానీ మాతను దర్శించుకున్న తర్వాత మాకేమనిపించిందంటే, అదే మీలాంటి వాయిస్ కొన్ని కోట్ల మందికి తెలవాలి. మీరు ఆఫ్ కెమెరాలో మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఫస్ట్ అయితే మన ఛానల్కు ఒక్కసారి అంబా భవానీని చూద్దాం. కెమెరా గురించి అంబా భవానీ చాలా శక్తివంతమైనటువంటి దేవత. ఇక్కడికి వచ్చి ఎంతో మంది జీవితాలు సెటిల్ చేసుకున్నారు. నా ముందే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఐర్లాండ్కు మరి వీసా వస్తే స్వామీజీ గారికి చూపించడం జరిగింది. నేనే ప్రూఫ్. అమ్మాయి మ్యారేజ్ కూడా ఇక్కడికి వస్తే మ్యారేజ్ కావాలని వస్తే మ్యారేజ్ అయింది, పిల్లలు కావాలంటే పిల్లలు అయ్యారు. తర్వాత ఐర్లాండ్కి పోయి నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లా అనేక మంది ఇప్పటిదాకా ఉన్న పొద్దున్న నుంచి స్వామీజీ మీరు చెప్పండి అసలు ఆమె అమ్మాయి చెప్పింది. సరే, అట్లాంటి మీ దగ్గర చాలా మంది వస్తారు. ఇప్పుడు మన క్షేత్రం వచ్చేసి పుణ్యక్షేత్రం గురించి మాత గురించి ఎప్పుడు అసలు ఎవల్యూషన్ మనది తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లా, బషీరాబాద్ మండలం, దామర్చేడ్ గ్రామం, భవానీ నగర్లో ఉన్నటువంటి శ్రీ అంబా భవానీ మాత దేవస్థానం. మా నాన్నగారు అయినటువంటి శ్రీ మాణిక్యప్ప పూజారి గారు, మా నాన్నగారు వారు శ్రీ మాణిక్యప్ప పూజారి గారు. వారు స్వయంగా అమ్మవారి స్వరూపం. వారు పుట్టుకతోనే వారికి ఎప్పుడైతే మాటలు వస్తుందో వారు ఏది చెప్తున్నా సత్యం లేదు. అంటే ఆ రకంగా వారు 14వ ఏట వచ్చేసరికి అమ్మవారు వారికి ఆహ్వానించడం. అంతకంటే ముందు నుంచి వారు త్రికాల జ్ఞాని. వారు ఈ మాట అన్నారు అంటే అది ఎంతటైనా జరగాల్సింది. వారి స్వయంగా అమ్మవారి స్వరూపం. వారికి అమ్మవారు ఎన్నోసార్లు ప్రత్యక్షమయ్యేది. వారు స్వయంగా అమ్మవారితో మాట్లాడేవారు. వారి పేరు తెలియని వాళ్ళంటూ ఈ ఏరియాలో ఎవరు ఉంటారు. సుమారు ఆ నెట్వర్క్ లేనటువంటి కాలంలోనే 200-300 కిలోమీటర్ల దూరం పరిధిలో వారి యొక్క పేరుని ప్రసరింపజేసుకున్నారు. వారు స్వయంగా 1973లో అమ్మవారి ప్రతిష్టాపన చేయాలి. అమ్మవారి ఇక్కడే నేను ఉంటాను, నాకు ఇక్కడే ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి స్వయంగా అమ్మవారిని ప్రతిష్టాపించి మా నాన్న గురువు గారు అయినటువంటి గురునంజేశ్వర స్వామిని, శంకరప్ప తాత అని చెప్పేసి వారు త్రికాల జ్ఞాని. వారు ఇక్కడనే స్వయంగా అమ్మవారు ఉంటుంది. ఈ ప్రాంతంలో కుంకు బంగారు అవుతుంది అని చెప్పేసి అప్పట్లో ఎక్కడ అమ్మవారి దేవస్థానాలు లేకుండే, అంతటి పవర్ఫుల్ టెంపుల్ కూడా లేకుండే. అమ్మవారు స్వయంగా ఇక్కడ నాన్నగారు ప్రతిష్ఠించడం. తర్వాత ఇక్కడికి ఎవరైనా వస్తే అమ్మవారి రూపంలో ఫోటో చూసినా, లేకపోతే అమ్మవారిని ఏదో సోషల్ మీడియా మాధ్యమంగా చూసినా కానీ ఖచ్చితంగా తను అమ్మవారిని ఎవరైతే భక్తి భావంతో పూజిస్తారో, ప్రేమిస్తారో వాళ్ళని తప్పకుండా రప్పించుకుంటారు. గత 50 సంవత్సరాలుగా చాలా మటు ఆశ్రమాలకు ఎట్లుంటాయి, గుళ్ళకి ఎట్లుంటారంటే వెళ్తుంటారు, ఒక 2-3 సార్లు వెళ్తారు, మర్చిపోతారు. కానీ అమ్మ అట్లా కాదు. ఇప్పటికి 6 తరాలు 5 తరాల వాళ్ళని అట్లనే పిలిపించుకుంటూ తరతరాలుగా పిలిపించుకుంటూ ఉంటుంది. ఇంకోటి అమ్మవారి మొక్క అంటే ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతానం. ఎక్కడ సంతానం కాలేదు, ఎక్కడ కాలేదు అనేవారు ఇక్కడ వస్తే తప్పకుండా సంతానం ఇచ్చే ఫస్ట్ సంతానం దగ్గర. అందుకే ఈ ఏరియాలో చాలా మందికి అంబప్ప, అమరేష్, జగదీష్, జగన్నాథ్ ఇవన్నీ అమ్మవారి పేర్ల మీద చాలా మటుకు పేర్లు పెట్టింటారు. మా గుడికి వచ్చేటువంటి ఆశ్రమానికి వచ్చేటువంటి చాలా మంది భక్తుల పేర్లు అంబాదాస్, జగదీష్, జగన్నాథ్, అమరేష్ ఇట్లాంటి పేర్లే
ఎక్కువ ఉంటాయి అనమాట. స్వయంగా అమ్మవారి పేరు కాబట్టి అమ్మవారు ఉద్యోగం కానీ ఇవన్నీ విషయంలో మనం ఏదో ఇక్కడ వేలాది మంది ఎవరిని టచ్ చేసి మాట్లాడినా చెప్పేస్తారనమాట. మా నాన్నగారి గురించి ఆ ఇతరుతంగా ఆయన తను చనిపోయేది కూడా 6 నెలల ముందు చెప్పాను, ఈ డేట్ వరకు నేను ఇదైతా అని చెప్పేసి. స్వయంగా అమ్మతో మాట్లాడేవారు. వారికి ఎంతోమంది వేలాది లక్షలాది మంది భక్తులు వారితో వారు మాట్లాడుతుంటే స్వయంగా అమ్మనే మాట్లాడుతుందన్న ఫీలింగ్ వస్తుంది. మేము 14 ఏటో ఉన్నప్పుడే వారు శివైక్యం చెందడం, తర్వాత వారు వెళ్ళేటప్పుడు చూడబెట్ట 10 రూపాయలు ఇచ్చిన సంతోషపడు, 10 పైసలు ఇచ్చిన సంతోషపడు, కానీ మన ఆశ్రమానికి పేదవారు వస్తుంటారు. మనం ఉన్నోళ్ళని చూసాల్సిన అవసరం లేదు, మనకు పేదవాళ్ళు వస్తుంటారు. కాబట్టి వారిని మనం ప్రేమించాలి, వారికి మనం సేవ చేయాలి. మనం ఎవరికి సేవ చేయాలి? మానవ సేవ మాధవ సేవ అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి. అందుకే నేను 2006 నుండి సుమారు ఇప్పుడు 19 సంవత్సరాలు అవుతుంది. 2006 నా ఇంటర్ పూర్తయిన తర్వాత పూర్తి అమ్మవారి సేవలో ఉంటూ నిజంగా ఇప్పుడు ఇన్ని పెద్ద పదవులు రావడం, తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షునిగా, విశ్వ హిందూ పరిషత్లో ప్రాంత సామాజిక సంరక్షణ స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ సాధు పరిషత్కి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. అంటే మీరే స్థాపించరా? అందరు కలిసి చేసినాము. సాధువులు అందరు కలిసి అప్పుడు చేసిన తర్వాత వారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంతమంది ఉంటారు? అప్పుడు 180 మంది, 180 మంది మిమ్మల్ని తెలంగాణ సాధు పరిషత్ ప్రెసిడెంట్ చేసుకున్నారు. తర్వాత తండ్రుల పెద్ద కార్యక్రమం చేసినాం. దానికి 150 మంది స్వామీజీలు వచ్చి వారికి పెద్ద కార్యక్రమం చాలా 2022లో అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహించాం. అందరికీ సాధులకు మంచి సన్మానం చేసి వారిని ఇప్పటికీ నేను అన్ని ఆశ్రమాలు తెలంగాణలో మ్యాక్సిమం ఆశ్రమాలకు వెళ్ళాను. ఒక 15 రోజులు మొత్తం 27 జిల్లాలు తిరిగిన కంటిన్యూస్. అంతా అమ్మవారి కృప, నాన్న యొక్క ఆశీర్వాదం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే భగవంతుని సేవ చేస్తే ఎప్పుడు తప్పకుండా జరుగుతుంటారు. తెలంగాణ సాధు పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు స్థాపించారు? దాని భవిష్యత్తు లక్ష్యాలు. తెలంగాణ సాధు పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రాష్ట్రాల మనం తెలంగాణ సాధు పరిషత్ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి సాధువులు కూడా మంచి పరిజ్ఞానవంతులు ఉన్నారు, మంచి గొప్ప గొప్ప మహాన్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ లోపల చాలా టాలెంట్ ఉంది, వారి సేవా తత్వం, వారికంటూ ఒక గుర్తింపు అనేది లేదు. దానికి అనుగుణంగా మన అందరినీ కలుపుకొని పోయే విధంగా, అందరినీ కలిపే విధంగా మనం ఒక సంఘాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి తెలంగాణ సాధు పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా కార్యక్రమం అవుతుంది. ఇంకా ఏంటంటే చాలా సమయం పడుతుంటుంది కాబట్టి సంస్థ యొక్క అభివృద్ధి కోసం బాగా కృషి చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఈ సంస్థ వల్ల లక్ష్యం ఏంటంటే ఇప్పుడు దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి, అక్కడక్కడ హిందువుల పైన బాగా దాడులు జరుగుతున్నాయి. హిందూ దేవాలయాన్ని ముఖ్యంగా ఊడ్చేస్తున్నాం. అసలు సెక్యులరిజం అంటే ఎట్లా తయారైపోయింది? హిందూ వ్యతిరేకం అయితే చాలు అది సెక్యులరిజం. వాక్ స్వాతంత్రం అంటే ఏంది? హిందువులను ద్వేషిస్తే చాలు అది వాక్ స్వాతంత్రం అనే కాడికి వచ్చినటువంటి సందర్భంలో, ఇట్లాంటి సందర్భంలో మనందరం యూనిట్గా ఉండి ఒకటి సాధిస్తే బాగుంటున్నటువంటి లక్ష్యంతో ఈ తెలంగాణ సాధు పరిషత్ ఏర్పాటు చేయాలి. ఇంకోటి దళితులకు సంవత్సరాల క్రితం బసవేశ్వరుడు చేసిన పని ఇప్పుడు మీరు అంటే మొన్న పోయిన సంవత్సరం 2024 డిసెంబర్ 8వ తేదీన నాకు మా నాన్నగారు ఉన్నప్పుడు మా దేవాలయంలో గర్భాలయంలోకి దళితులు వెళ్ళి అమ్మవారి అభిషేకం చేస్తారు. ఎట్లాంటి ఇది లేదు. ఎందుకంటే సనాతన ధర్మంలో, వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎక్కడ కూడా దళితులు, అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు అని చెప్పేసి ఎక్కడ లేదు. కేవలం ఈ బానిసత్వం వల్ల మనకి 800 ఏళ్ళ బానిసత్వం ఏమైంది? ఈ బ్రిటిష్ కాలం కానీ మన తర్వాత తురుష్కుల పాలన కానీ హిందువులని అనగదొక్కలను కుట్రతో ఏం చేశారంటే ఈ అంటరానితనం, అస్పృశ్యత ఇవన్నీ ఏర్పాటు చేయడం, డివైడ్ అండ్ రూల్. కానీ వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాలు ఎక్కడా లేదు. గుహుడు కానీ, తర్వాత శబరిమాత ఎంగిల్పల్లం తిన్నటువంటి రాముడు కానీ, తర్వాత ఈ రేణుకామాత కానీ, ఇట్లా చాలా మటుకు అసలు అరుంధతి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వేదాల్లో, పురాణాల్లో నిమ్న జాతి అలాంటి వారు ఎవరు లేరు. 4 వర్ణాలునే కానీ కులాల ప్రస్తావన లేదు. అందుకే మన హిందువులను మనమే వేరు చేస్తున్నాం.
ఆ పరిస్థితి వద్దని చెప్పేసి మన ఆలయంలో గర్భాలయంలోకి అందరూ వెళ్తారు. అందరూ ఎవరని అందరూ ఇక్కడ అమ్మ దృష్టిలో అమ్మకి అందరు బిడ్డలే. అమ్మ దృష్టిలో ఈ సృష్టి చరాచర సృష్టి అంతా అమ్మ సృష్టి కాబట్టి ఇందులో నువ్వు దళితునివా, నువ్వు ఓసీవా, బీసీవా, ఎస్సీవా, ఎస్టీవా అనేది అమ్మ దృష్టిలో లేవు ఇవన్నీ. కాబట్టి అమ్మవారికి ఎవరైనా వచ్చి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు, నేనే చేయిస్తాను. ఎవరైనా చొడి బియ్యం పోయొచ్చు, నేనే చేయిస్తాను. దర్శనం అందుకే మీరు చూసారు కదా, మీరు ఉన్నప్పుడే చాలా మంది ఆ కమ్యూనిటీ వారు ఉన్నారు, అందరూ వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. అట్లాంటిది ఏముండదు. ఈ భావనని అంటే చాలా మటుకు సమాజంలో ఏంటండి, మా ఇండ్లకు స్వామీజీలు రారు, మమ్మల్ని గుళ్ళోకి రానియరు, మా ఇంట్లో భోజనం చేయరు అనేటువంటి ఏదైతే భావన ఉందో ఆ భావనను రూపం అవ్వడానికి ఏం చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. మా గుడిలో ఒకసారి మా నాన్నగారు ఎప్పుడు ఈ విధంగా మహిళలకు ఇక్కడ పాదపూజ చేస్తుంటే ఆ పాదపూజని మనం ఎందుకు కంటే ఒక ప్రాంతంలో పట్టణంలో మనం ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఏం చేసినామంటే పోయిన సంవత్సరం 2024 డిసెంబర్ 8వ తేదీన 108 మంది దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళలకు పాదపూజ చేద్దామని భావన వచ్చింది. పాదపూజ అంటే అంటే అమ్మ ముత్తైదులు ఉంటారు, సువాసిని అంటే భర్త ఉండి వారు సాంప్రదాయం ఉన్నటువంటి వారిని ముత్తైదువులు అంటారు. అంటే మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారిని 108 మంది అనుకున్నాం. దాన్ని చాలామంది వ్యతిరేకించారు. ఆ సామాజిక కొంతమంది వ్యతిరేకులు ఉంటారు కదా, వారు ఉండేసి ఎట్లా చేస్తారు, అట్లా కాదు వాళ్ళు బెదురుకుంటారంటే నేను అన్న ఒకటే మాట అన్నా, ఇవన్నీ కాదు, నేను చేసేది మాత్రం పక్క, ఎవరన్నా ఏమని అనుకోని అని చెప్పేసి 108 మంది అనుకుంటే 350 మంది వచ్చారు. 300 అన్ని గ్రామాల నుండి, 5 తాండూరు అన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి సెలెక్ట్ చేసినాం అనమాట. 5 మందిని ప్రతి గ్రామం నుంచి కార్యక్రమం తీసుకొని 350 మంది పైనలకు స్వయంగా నేనే పాదపూజ అడిగిన, వారికి తులసి మాలలు ఇచ్చిన, అమ్మవారి వస్త్రాలు ఇచ్చిన. వాళ్ళకి పాదపూజ అంటే షోడశోపచార సహితంగా, అంటే అమ్మవారిని మనం ఏ విధంగానైతే పూజిస్తాం వారి పాదాల స్వయంగా నేనే పాలతో కడిగి నీళ్లు పోసి పాదాలకు బొట్లు పెట్టి పూలు పండ్లు అన్నీ అర్పించి వాళ్ళకి వస్త్ర సహితంగా అన్ని ఇచ్చి వారికి మొత్తం చాలా బట్టలతో సహా పెట్టడం జరిగిందనమాట. అట్లా ఇక్కడ ఏడ మన తాండూరులో జరిగింది. అలాగే మళ్ళీ ములుందు 275 మందికి ఆడ జరిగింది. ములుందు ముంబై దగ్గర 270 మందికి, కేరళలో ప్రాంతంలో కొద్దిగా వెళ్ళడం జరిగింది. అలాగే మళ్ళీ ఢిల్లీలో ఒక నెల పాటు ఇక్కడ సామాజిక సమస్యలు కాదు 400 కుటుంబాల వరకు వెళ్ళాం. అట్లా చేయడం వల్ల అంటే సమాజానికి ఏంటంటే భగవంతుని దృష్టిలో అందరు ఈ కార్యక్రమం వల్ల చేయడం వల్ల ఏం జరిగింది అనేటంటే, ముఖ్యంగా ఎక్కడైతే గుళ్ళలో కొన్ని ఊర్లో రివల్యూషన్ వచ్చింది, ఇక్కడ కిష్టాపురం కానీ ఒక కొన్ని ఊర్లలో ఏమైందంటే స్వామీజీనే మా పాదాలు కడిగింది, మీరు ఎవరయ్యా మా గుళ్ళకు రానివ్వడు వాళ్ళు, మీరు ఎవరయ్యా మమ్మల్ని బోనం దింపని వాళ్ళు, కంపల్సరీ మేము చేస్తాం, మేము గుళ్ళోకి వస్తాం. అట్లా రివల్యూషన్ మారి ఎవరు ఆ వీడియో చూసినా కానీ ఎవరైనా కామెంట్ చేద్దామన్నా కూడా ఆ ఆలోచన వస్తలేదు అన్నమాట. అట్లా జరిగినటువంటి సందర్భం ఉంది. స్వామీజీ అది ఇక్కడ చూడొచ్చండి, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ సాధు పరిషత్. అంటే ఈ వెహికల్ మీద దేశవ్యాప్తంగా తిరుగుతారు. విశ్వ హిందూ పరిషత్ ధర్మో రక్షిత అని హిందూ వెహికల్ మీద ఒక ఆశయం ఉంది. టెంపుల్ పైన చూడొచ్చండి, అది చాలా అద్భుతంగా ఉంది. మైక్ కూడా ఉండేటట్టు ఉంది, పాటలు కూడా ఉండేటట్టున్నాయి. పాటలు కూడా ఇస్తుంటారు అవన్నీ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతాను. ఇది ఎందుకు సింబల్ ఇది పైన అంటే ధ్వజస్తంభం చాలా ఇప్పుడు ఇంచుమించు లోపల కూడా
ఒక గజం అంటే సుమారు 5 ఫీట్ల లోతు ఉంటుంది. అప్పట్లో ఇక్కడ ఇప్పటి వరకు ఈ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ సైడ్ 100 కిలోమీటర్లు అయినా ఇంత పెద్ద ధ్వజస్తంభం ఎవరు కనిపించారు. అవును, ధ్వజస్తంభం వల్ల చాలా ధ్వజస్తంభం అంటే మైరధ్వజుడికి విష్ణుమూర్తి ఒక వరం ఇస్తాడనమాట. ప్రతి దేవాలయం గల ధ్వజస్తంభం ఉండే విధంగా అది పెద్ద కథ ఉంది. విష్ణుమూర్తి వరం ఇస్తాడనమాట. ఆ వరంతో ఆ ధ్వజస్తంభం అనేది ఏర్పాటు జరుగుతుంటుంది. కాబట్టి కృష్ణుడు వరం ఇస్తాడు మైరధ్వజునికి. అంటే ధర్మరాజు నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అనుకున్న సందర్భంలో మైరధ్వజుడు అంతకంటే మహాదాత కాబట్టి ఆ శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గొప్ప వరం చేత ఆయన ధ్వజస్తంభం ప్రతి ఇంటి ముందు ప్రతి దేవాలయం ముందు ధ్వజస్తంభం అనేది ఏర్పాటు జరిగింది. ఇదంతా ఎన్ని ఎకరం ఉంటుందా? ఎకరా ఉంటుంది. ఆశ్రమము, అమ్మవారి దేవస్థానం, తర్వాత దత్తాత్రేయుడు. అంటే ఇక్కడ దత్తాత్రేయుడు మా గురువు గారు, మా గురువు గారు ఇంకో గురువు గారు. ఇదంతా ఫేక్ చెట్లు. అసలు ఐడియా అసలు ఇక్కడ వస్తే ఒక కొత్త ప్రపంచం, చుట్టూ గుట్టలు అడవులు కూడా అక్కడ కూడా చాలా అంటే మొత్తానికి ధర్మ ప్రచారం చేయడానికి మా వంతుగా మేము సమాజంలో ఏం చేయాలనేది కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఎక్కడ దాకా మనకు అక్కడ వరకు అంటే మన గుడి ఎట్లా అంటే మొత్తానికి ఆధ్యాత్మికం కుటుంబం కలిసి హిందూ ధర్మం అంతా మేము ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచన మాకు డబ్బుల మీద మీకు ఎక్కువ నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే వారంలో ఇవి వచ్చే డబ్బులు ఉన్నా కానీ మనకు డబ్బులు వస్తుంటాయి. ఆ వచ్చిన డబ్బులు తెల్లారి ఏదో ధర్మ ప్రచారం కోసం వెళ్తుంటాం. ఇప్పుడు చూద్దామండి, సనాతన ధర్మ ప్రచార రథం కోర్స్. మరి మీకు డబ్బులే లేకుండా ఈ వెహికల్ ఎట్లా ఉన్నారు? వెహికల్ నేను కొనలేదండి. ముఖ్యంగా చెప్పాలంటే అసలు చాలా డబ్బులు అయి ఉంటుంది. అసలు నార్మల్ కారే 20 లక్షలు ఉంటుంది, 20-30 లక్షల వరకు ఉంటుందా? కానీ ఇది నేను కొన్నది కాదు. నీకు తెలుసు మా చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నిజంగా చాలా మంచి వ్యక్తి, నిజాయితీ వ్యక్తి ఆయన. అంటే ఈ ప్రాంతంలో ఇంతకుముందు కూడా ఆయన పనిచేస్తాడు ఎంపీగా టీఆర్ఎస్ నుంచి అప్పుడు. తర్వాత ఇప్పుడు బీజేపీ నుండి మంచి నిజాయితీ వ్యక్తి ఆయన. ముక్కు చుట్టుతాను, ఆయన మనసులో ఏదన్నా చెప్పేస్తాడు. ఆయనంత మంచి వ్యక్తి ఎంపీలో ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంచి వ్యక్తిత్వం ఆయనకు. నేను ఇంతకుముందు కూడా కొన్ని విషయాల్లో సంబంధించినప్పుడు అయోధ్యకు మేము ఇద్దరం కలిసి వెళ్ళినాం. అంటే ఈ వికారాబాద్ జిల్లాలో అయోధ్య ప్రతిష్టాపన ఆహ్వానం వచ్చింది నాకు ఒక్కరికి, వికారాబాద్ జిల్లాలో. అప్పుడు నేను ఒక్కరిని వెళ్ళాను. అప్పుడు కూడా ఇద్దరం కలిసి వెళ్ళాం, ఎంపీ గారు మరి నేను. తర్వాత సార్ మనకు ధర్మ ప్రచారం చేయాలని వారి కోసం నేను కూడా కొద్దిగా ప్రయత్నం చేశాం. ధర్మ ప్రచారం కోసం వారు కూడా గెలవాలని ఒక సంస్థ. ఎందుకంటే నిజాయితీ గల వ్యక్తులు ప్రజల కోసం చట్టసభలలో లోక్సభలో ఉండాలి. లేకపోతే ఏమైతుందంటే చాలా ఇబ్బందులు, మనమే చాలా కోల్పోతుంటాం, మనమే నష్టపోతాం. ప్రజలు విన్నాం మీరు స్పిరిచువల్తో పాటు మీకు కొంచెం పొలిటికల్గా కూడా చాలా విషయాల మీద మీకు అవగాహన, చాలా ఇంట్రెస్ట్ ఉండే. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈ వాహనాన్ని నాకు మీరు ధర్మ ప్రచారం కోసం వాడుకోండి, అట్లా ఏం లేదు, నేను ఏం కావాలంటే సహకరిస్తాను. ఇది ఒక మినీ బస్ లాగానే ఉంది కదా. ఇందులో 12 మంది వెళ్తారు, 12 మంది వెళ్ళొచ్చు. ఈ బండి మీద 40-50 లక్షలు అయినా రాదు. అంటే నార్మల్గా ఇన్నోవా కారే 20 లక్షలు 30 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు మహీంద్రా ఇవన్నీ కూడా 30-40 లక్షలు. ఇంత చాలా ఎంతమంది పడతారు సిట్టింగ్? 18 సిట్టింగ్ ఉండే. దీన్ని వారే 12 మంది కూర్చునే విధంగా చేసి మైక్ సెట్ అన్నీ ఉన్నాయి దీంట్లో. వారన్నారు అసలు ఎంత మా హృదయం మనసు అంటే వాళ్ళ స్టిక్కర్స్ ఉండే కొన్ని. నా స్టిక్కర్ ఎక్కడ ఉండదు, మేము చేస్తున్న ధర్మ ప్రచారం నా పేరు అనేది ఎక్కడ ఉండదు, పేరుకులేదు ఇక్కడ. ఆయన తీసేయమన్నాడు. అంతేనా? రేపే వచ్చి తీసుకోపోబండి, నా స్టిక్కర్ ఎక్కడ కనిపించరాదు, తీసేసేయండి, మీ స్టిక్కర్ పెట్టేసుకోండి. భారత్ మాత పెట్టిర్రు, భారత్ మాత ఫోటో అసలు బాగుంది, భారత్ మాత ఫోటో నిజంగా. తర్వాత ఇది మీరు శ్రీ శంకర్ స్వామీజీ, ఇది మా సంస్థ పేరు శ్రీ మాణికేశ మహాసంస్థానం అని. ఇది చూడండి ఒకసారి. తర్వాత భవానీనగర్ గ్రామం, దామర్చేడు మండలం, బషీర్బాద్, వికారాబాద్ జిల్లా, తెలంగాణ. సనాతన ధర్మ ప్రచార రథం.
అంటే నేను ఇట్లాంటి రథం కానీ ఎక్కడ ఇట్లా పేరున్నది కూడా నేను చూడలేదు ఇప్పటిదాకా. అంటే ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు, కానీ మేమంటే మ్యాక్సిమం ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. ఇక్కడ అంటే సొంత ఇది అసలు అనుకుంటాం కానీ ఉన్న వాస్తవం చెప్తాను. ఎందుకంటే అందరూ డబ్బులు ఎవరిని నిందించాలని నేను అనుకోవట్లేదు. అందరూ డబ్బు సంపాదన అనుకుంటాం కానీ డబ్బుని మన ఈ మా నాన్నగారు ఒకటే లక్ష్యం ఉండే. ఆయన మా నాన్నగారు భవానీ మాత సమానత్వమే సనాతన ధర్మం అని ఉండదు. ఇప్పుడు మైకులు ఏంటంటే మొత్తం మేము ఎక్కడైనా దీంట్లో అంతా చాలా బాగుంది అసలు. చూస్తుంటే వారన్నీ ఏర్పాటు చేసి మైక్ కూడా వాళ్ళే సెట్ చేయాలి. అసలు మేము ఒకళ్ళు ఓన్లీ స్పీకర్స్ వేసుకున్నాం. మైక్ చూడొచ్చండి. అంటే ఏం ప్రచారం ఉంటుంది సనాతన ధర్మం అంటే ఈ మైక్ ద్వారా మీరేం ప్రచారం చేస్తారు గ్రామాలలో? మేము వెళ్ళి మా ముఖ్య లక్ష్యం ఒకటే, హిందువులమంతా ఒకటే, మనమంతా బంధువులం. సనాతన ధర్మ ప్రచారం కోసం మనం అందరం కృషి చేయాలనేటువంటి, సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనం అందరం కృషి చేయాలనేటువంటి ఒకటే భావన. ప్రతి పల్లెలో మేము ఒకటే ప్రచారం చేస్తున్నాం. ఏంటన్నట్టు అంటే మేము ఈ సనాతన ధర్మ ప్రచార యుతంలో మేము మొన్న తాండూరులో ఎస్సీ కాలనీలో ఇళ్ళకి చాలా మంది వెళ్ళరు కొద్ది స్వామి, కానీ మేము ఇది వెహికల్ తీసుకొని వెళ్ళి మొత్తం సామాన్లు రుద్రాభిషేక సామాన్లు అంతా మాది. వారి ఇంట్లో మా సామాన్లు తీసుకొని పోయి ఈ బండి పెట్టి మైక్తోనే వారి ఇంట్లో శివరుద్రాభిషేకం చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి వచ్చినాం మొన్న సండే మండే. దీనివల్ల ఏం ఏర్పడుతుంది, అరే మా ఇంటికి స్వామీజీలు వచ్చారు, ఒక ప్రచారం ధర్మ ప్రచారం కోసం వచ్చారని. ఈ వెహికల్ అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లోపల కొద్దిగా మార్పు రావడం, మేము రుద్రాభిషేకం చేయడం వల్ల వాళ్ళ లోపల చాలా మార్పు వస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే అంటరానితనం అస్పృశ్యత రూపుమాపడం, ముఖ్యంగా అందరు సమానమైనటువంటి హమ్ సబ్ ఏక్ హే, హమ్ సబ్ సమాన్ హే, హమ్ సబ్ ఏక్ హే, హమ్ సబ్ సమాన్, మనమందరం ఒకటే ప్రచారం చేస్తారు. పాటలు ఏమన్నా చేపించారా? విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అంటే నేను మార్గదర్శక మండలిలో ఉన్నా కాబట్టి మేము ఒక మొన్న ఇదే రథంలో 5 ఇంకో విషయం చెప్పాలి. కొట్ట విశ్వేశ్వరరెడ్డి గారికి మేము మొన్న సామాజిక సమరస్త రథయాత్ర ఇచ్చాం. 500 కిలోమీటర్ల రథయాత్ర కూడా ఇక్కడనే స్టార్ట్ అయింది. ఈ ఆశ్రమం నుంచి కొండా సార్ గారికి అడిగినామన్నమాట, సార్ మాకు ప్రచార రథం కావాలి, ఎట్లా సార్ అని అడిగినాం. తన ప్రచార రథం ఉంటాయి కదా, అడగంగానే మనస్ఫూర్తిగా బండి ఉంది తీసుకుపోయి దాన్ని మాడిఫై చేసి ప్రచార రథం ఉంటాయి కదా జీప్ లాగా, దాన్ని 500 కిలోమీటర్లు తిరిగినాం. 50 గ్రామాలు 500 కిలోమీటర్లు 8 రోజుల పాటు సుమారు 500 దళిత కుటుంబాల దగ్గరికి వెళ్ళాం. ఎప్పుడు మొన్న మే 1వ తారీఖు వరకు ముగింది. మెదక్ జిల్లా సంగారెడ్డి, తర్వాత జైరాబాద్లో ఎండింగ్ అయింది. మన ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వికారాబాద్ జిల్లా. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. వారు అన్ని రకాలుగా సహకరించడం అనేది బాగా జరుగుతుంది. అంటే మా లక్ష్యం ఏంటంటే సమాజాన్ని, హిందూ సమాజాన్ని ఏకం చేయడం, దానికోసం ఎంతకైనా తెగించడం నా లక్ష్యం. నేను ఎవరిని ఆపే ప్రసక్తే లేదు, ఎవరిని ఆగమన్నా ఆగేటువంటి ధర్మ పరిరక్షణ కోసం. నేను శిశు మందిర్ పాఠశాల చదువుకున్న వ్యక్తిని, ఖచ్చితంగా చేయాలనేటువంటి ఒక లక్ష్యం మన దగ్గర ఉంది. కొండ విశ్వేశ్వరుడు గారు ఒక్కసారి నాకు మా గుడికి వచ్చిందా అంబాబాని దర్శించుకోవడం? ఆయన ఎంపీ అయిన తర్వాత 4 సార్లు వచ్చింది. మొన్న 4 సార్లు వచ్చింది. పిలవంగానే వస్తుంది. మేము చాలా కలుస్తూ ఉంటాం. అంతా నెలకు 2 సార్లు, నెలకు ఒకసారన్నా ఏదైనా కార్యక్రమాలు వస్తుంటాడు. జిల్లా అధ్యక్షుడు కూడా మనకు చాలా, అంటే నాకు అన్ని పార్టీల వాళ్ళు చాలా సాన్నిధ్యం ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే నేను ఏదైతే ధర్మ ప్రచారం చేస్తున్నా అని వస్తున్నా అనుకో, అందరు బీజేపీ శంకర్ స్వామీజీ అనుకొని అదొక పెద్ద ఇబ్బంది. కాబట్టి కానీ అందరం హిందువులు అన్ని పార్టీలు ఉన్నారు, మనం పార్టీలకు అతీతంగా వర్క్ చేయాలి. కేవలం కాంగ్రెస్లో హిందువులని ఏం చేస్తారంటే కులాలుగా, వర్గాలుగా, పార్టీలుగా విడగొడుతున్నాను చాలా మటుకు. కాబట్టి మనం హిందువులను ఏం చేయాలి, కులాలుగా, వర్గాలుగా అస్సలు విడుకోరు, పార్టీల పేరుతో అస్సలు విడుకోరు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఈవెన్ కాంగ్రెస్లో ఉండు, బీజేపీలో ఉండు, హిందుత్వాన్ని రక్షించాలని మన లక్ష్యం అది. నువ్వు ఏ పార్టీగా, నేను కూడా హిందువుల కష్టం వస్తే అందరూ ఐక్యంగా ఉండాలి. ఇప్పుడు వేరే మతాలలో అయితే లేదా, వాడు నేను ఏ పార్టీ అని చూసి మరి వేస్తున్నా. కానీ హిందువులకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫలాని మహిపాల్ ఆ పార్టీ నేనెందుకు పోవాలి, ఫలాని శంకరస్వామి ఆయన ఆ పార్టీ నేనెందుకు పోవాలి. కానీ నష్టం ఎవరు జరుగుతుంది చివరిగా ఇదే. మనం బంగ్లాదేశ్లో మొన్న ఎంత పరిస్థితులు చూస్తున్నాం, కేరళలో చూస్తున్నాం, కాశ్మీర్లో చూస్తున్నాం, పశ్చిమ బెంగాల్లో
ముర్షిదాబాద్లో ఎంత ఘోరమైనటువంటి హిందువుల ఇబ్బంది జరుగుతుందో చూసినాం. కానీ జనాలు దాని నుండి కూడా మేల్కొకపోతే ఇంకా రాబోయే రోజులు దుర్భరమైనటువంటి పరిస్థితులు హిందూ సమాజం ఎదుర్కొంటారు. మీకు ఇప్పుడు మీరు అడిగిరా కొండ విశ్వేశ్వర గారిని రథం అడిగిరా? నేను అన్న ఒకటి అడిగిన, సార్ నాకు ధర్మ ప్రచారం కోసం ఒక వాహనం ఏర్పాటు చేస్తారని. సెకండ్ కూడా ఆలోచించాలి, చూద్దాంలే మళ్ళీ కలుద్దాం అదన్నీ అండి, అబద్ధమని చెప్పాలి అదన్నీ అండి. ఆయన నిజంగా నిజాయితీ, చాలా నిజాయితీ. కానీ ఆయనకు ఒక లక్ష్యం ఏంటంటే ఆయనకు ఏది జరిగినా ప్రాంప్ట్గా జరగాలనేటువంటి లక్షణం ఉంది. ఆయన మనసు విప్పిలో ఆయనకు మనసులో ఏదంటే అంటే ఇది కరెక్ట్ జరగాలి, అది మిస్యూజ్ కావాలి. ఆ మిస్యూజ్ అయితే ఆయన తట్టుకోలేడు, ఏదైనా కానీ మిస్యూజ్ అయితే నాకు తట్టుకోలేడు. మిస్యూజ్ కాదు, అబద్ధాలు చెప్పొద్దు, ఏదైనా ఉన్నట్టు చెప్పాలి. ఉన్నట్టు చెప్తే ఇంకేమైనా చేస్తాడు ఆయన. అదే ఆయన ఒకటే చెప్తున్నాడు, సార్ నాకు ధర్మ ప్రచారానికి వాహనం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, మేము ఏం చేయలేకపోతున్నాం. మీకు అంతకుముందు లేకుండే మన వాహనంలోనే వెళ్తుంటుంది. ఇక్కడ పట్టకపో 4-5 అంటే అన్నీ పెట్టుకోలేం కదా. దాంట్లో భారతదేశం అంతా తిరిగినాం. ఒక 2 ఏళ్ళ లోపలే 1,20,000 కిలోమీటర్లు 1,30,000 కిలోమీటర్లు తిరిగినాం. ఏంటి సనాతన అందులో ఇది వచ్చినప్పుడు బాగానే ఒక 30-40 గ్రామాలు తిరిగింది. తీసుకుని వచ్చి మళ్ళీ 2 నెలలు అవుతుంది, 2-3 నెలలు అవుతుంది ఈ బండి. కొంచెం కంఫర్ట్ ఉంటుందేమో. ఇది చాలా కంఫర్టబుల్, చాలా లగ్జరీ. ఎంతకు బ్యాగ్ ఉండేటట్లు, నిలబడచ్చు. అది మైక్ అన్ని ఏసీ బండి ఉంది, ఏసీ బండి. వారు అడగంగానే ఒక సెకండ్ కూడా ఆలోచించలే. వాళ్ళ పిఏ గారికి అన్నాడు, స్వామికి మన దగ్గర ఒక బండి ఉంది, ఇచ్చి పంపేయండి అని అన్నాడు. తీసుకో అన్నాడు. దాన్ని ఏమనిపించింది సడన్గా? అసలు అంటే చాలా మంది అన్నారు ఆయన ఇస్తాడు అంటాడు కానీ ఏమో నీకు డౌట్ అన్నాడు. కానీ అట్లా అంటాడు. ఫోన్ చేసి మరి మీకు ఏమైనా ఇంకా ఖర్చు ఏమైనా అవసరం ఉంటే కూడా నాకు నిర్మోహమాటంగా అడగండి. కానీ మనం అవన్నీ అడగరాదు, మనం ఏం పని చేయాలో మనం ఏం చేసుకుంటే. కానీ చాలా మంచి వ్యక్తి, రాజకీయాలు అసలు వ్యక్తులు కూడా. ఆయన ఒక అన్నారు కదా, ఏంటి మన ఏ పార్టీలైనా పర్వాలేదు కానీ పని చేసుకోవడం కావాలని చెప్పేసి ఆయన నిర్మోహమాటంగా స్టేజ్ల మీద చెప్తాను. అదొకటి. అయితే మేమేమన్నట్టు మా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా ఇప్పుడు మీరు సనాతన ధర్మ ప్రచారం రథం పోతారు అన్న వాళ్ళు రథం ఇచ్చారు. ఇంకా మీకు చాలా ఖర్చులు ఉంటాయి, తిరగాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఎవరన్నా సాయం చేయాలి, సపోర్ట్ చేయాలి, సాయం కూడా కాదు సపోర్ట్ చేయాలి, సనాతన ధర్మ ప్రచార రథం కోసం తమ వంతు పాత్ర వహించాలనుకుంటున్నారు, మరి మీకు ఎట్లా అప్రోచ్ కావాలి? మీ ఫోన్ నెంబర్ చెప్తున్నా. ఇప్పుడు నాకేమైందంటే నేను ఏం చెప్పాలంటే, ఇప్పుడు మేము అచ్చంపేట వెళ్ళాలి, అంటే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇప్పుడు నాకేదో భక్తులు ఇచ్చారు కదా, ఆ చిరుకానుకలే దీనికి డైజీలు ఓపించి. అవునా? ఎవరు డొనేషన్స్ అని అడగతలేము, ఎవరైనా ఇస్తే తీసుకుంటాను తప్పిస్తే. కానీ మీరు అడగకుండా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది జనరల్గా? అంటే ప్రతి అడుగుతామంటే ఏమంటారు, ఇప్పుడు కాలం ఏంటంటే ప్రతి నేను పంటుమని అడగకుండా ఏమైనా ఛానల్ ఉంది, దేశ విదేశాలలో కూడా సనాతన ధర్మాన్ని ప్రేమించేటోళ్ళు ఉంటారు. మేము యూరోప్లో అమెరికాలో కూడా ఉంటారు, లండన్లో ఉంటారు. ఎవరైనా సాయం చేయాలనుకుంటారు. అప్పుడు మరి మీరు మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా? గూగుల్ పే, ఫోన్పే, మీ ఫోన్ నెంబరు మన ఛానల్ ద్వారా చెప్తాను. అంటే మీరు ఎవరైనా ప్రతి రూపాయిని నేను లెక్క చెప్పేవాడిని. ఎందుకంటే నాకు రూపాయి ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టేవాడిని. నేను ఏదో అడిగినా వాట్సాప్ స్టేటస్లో పెడితే నాకు అన్నీ తెచ్చిచ్చేవాళ్ళు. నేను ఏది రూపాయి చెప్పినా కౌంటబుల్గా చేస్తాను, అది ప్రతి ఒక్కరు చేస్తున్నాను. ఎందుకంటే ఈ 20 ఏళ్ళ లోపల నేను గడించుకున్నది అదే. వివాదరహితంగా ఉన్నదానికి కారణం అదే. వివాదాలు నాకు లేవు, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఇంత పేరు సంపాదించాలంటే చాలా కష్టం, పోగొట్టుకోవాలంటే ఒక్క నిమిషం కూడా పట్టదు. కాబట్టి నిజంగా మేమైతే సనాతన ధర్మ ప్రచారం కోసమే మా వంతు జీవితం అంతా త్యాగం చేస్తున్నాం. గత 20 సంవత్సరాలు ఎవరిని అడిగినా చెప్తారు ఏం చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఎరుకు, విశ్వ హిందూ పరిషత్లు కానీ పరిషత్ అని కాదు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏం చేస్తున్నాం అనేది. మేము ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరో ఆ సంస్థ ఈ సంస్థ అని చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి మేము ఏం చేస్తున్నామో తెలుసు. మేము ఏ సంస్థ పేరు మీద కూడా అడగట్లేదు. కానీ మేము బ్యాంక్ అకౌంట్, ట్రస్ట్ అకౌంట్, శ్రీ మాణికేశ మహాసంస్థానం అనే దానికి ట్రస్ట్ అకౌంట్ కూడా ఉంది. మిగతా ఏంటంటే నా ఫోన్ నెంబర్ వచ్చేసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ, నా నెంబర్ వచ్చేసి 9703908386. ఇది నా గూగుల్ పే, ఫోన్పే. మీ పేరు వస్తుందా? మా పేరు వచ్చేస్తుంది, పూజారి శంకర్ అని వచ్చేస్తుంది. పూజారి శంకర్ లేకుంటే శంకర్ స్వామీజీ అని వచ్చేస్తుంది. ఇది ఆ త్రూలో వస్తుంటుంది అనమాట. అంటే ఏది చేసినా ధర్మ ప్రచారం కోసం దాని ప్రతిదీ. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళకి టైం ఉండదు కొందరికి. మేమేమంటున్నామంటే టైం లేని వాళ్ళు మీ వంతుగా ఈ ట్రస్ట్కు సనాతన ధర్మ ప్రచార రథం కోసం కావచ్చు,
సనాతన ధర్మ ప్రచారాన్ని రథాన్ని నడిపించేటోళ్ళకు వాళ్ళు తిరగడానికి డీజిల్కు, పెట్రోల్కు, ఫుడ్కు, ఎవరికైనా సాయం చేయడానికి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్నా స్వామీజీ గారి అభిమానులే కొన్ని లక్షలలో ఉంటారు, కానీ వాళ్ళకు తెలియదు పాపం. ఈ వీడియో ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే చాలామందికి సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుంటారు. కొన్ని వేలాది మందికి కూడా మంచి జరిగిన దాఖలాలు ఉన్నట్టు మనం అందరిని తెలుసుకున్నాము. అదేవిధంగా అనేక విషయాలు విదేశాలకు వెళ్ళేటోళ్ళు కానీ, వ్యాపారాలు చేసేటోళ్ళు కానీ, ఇంట్లో ఏదైనా గొడవలు అవుతున్నా కానీ, ఆరోగ్యం బాగాలేకున్నా కానీ చాలామంది ఇక్కడికి వచ్చి మంచిగైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఒక 1000 రూపాయలు ఉంటే ₹1 కూడా ఈ ట్రస్ట్కు సపోర్ట్ చేస్తే వీళ్ళు సనాతన ధర్మాన్ని రక్షించడానికి చేస్తారు. యుద్ధం అన్న చేయాలి, యుద్ధం చేసే వాళ్ళకి యుద్ధ సామాగ్రి అని ఇవ్వాలి. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు యుద్ధ సామాగ్రి అనుకోవచ్చు, ఒక రథాన్నే ఇచ్చినప్పుడు దాదాపు అది చాలా 40-50 లక్షల రథం ఉంది ఇక్కడ మైక్ సెట్టింగ్ అంటే. మరి మనం 40-50 రూపాయలు ఇవ్వచ్చు, లేదంటే 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, 1,00,000 ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు. కొందరికి పిల్లలు ఉండరు, కోట్ల ఆస్తి కూడా ఉంటుంది. లేదంటే ఒక్కరే పిల్లలు ఉంటారు, వాళ్ళకి పెళ్లి చేసిన వాళ్ళు ఉంటారు. ఇట్లా ఒకటే కూతురు ఉంటుంది, పెళ్లి చేసిన వాళ్ళు ఉంటారు, ఒక కొడుకు ఉంటాడు, పెళ్లి చేసిన వాళ్ళు ఉంటారు. లేదంటే పిల్లలంతా సెట్ అయిన వాళ్ళు ఉంటారు. ఆస్తి అంత ఉంటుంది, ఏం చేయనో తెలియదు, తినడం 2 పూటలు తినాలి, ఆస్తి ఏమో కోట్ల ఆస్తి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి ట్రస్టుకు సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇంకా తిరిగి ఈ ధర్మాన్ని రక్షించాలి. ఎందుకంటే భారతదేశంలో మాత్రమే హిందుత్వం ఉంది. ఈ హిందుత్వానికి సంబంధించి, సనాతన ధర్మంకి సంబంధించి ఇంకా ఎక్కడ లేదు. ఈ ఒక్క దేశం నన్ను కాపాడుకోవాలంటే ఇట్లాంటి రథసారథులకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మేము కూడా ఈరోజు దర్శనంకి వచ్చినాం, చాలా మాకు మంచి అనిపించింది. అందుకనే ఈ PMR TV ఛానల్ ద్వారా స్వామీజీని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా, చేసిన. ఈ వీడియో మీకు నచ్చితే ఎక్కువ మందికి అంటే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆ డిస్క్రిప్షన్లో కానీ ఆ స్క్రీన్ మీద ఆ నంబర్, గూగుల్ పే, ఫోన్పే నంబర్ పెడతాం. మీరు స్వామీజీకి కాంటాక్ట్ కావచ్చు, అది ఫోన్ నంబర్ కూడా. మా ఛానల్కి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేరుగా స్వామీజీ గారితోనే మాట్లాడి మీకు ఎంత వీలైతే అంత. ఎస్పెషల్గా NRIలు, వ్యాపారవేత్తలు, పొలిటీషియన్స్, కొంచెం మంచిగా వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు, ఇక్కడికి వచ్చి మంచిగా అయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే వీళ్ళకి మరింత శక్తిని వచ్చి ఇంకెక్కువ మంది టీం సభ్యులతో ఇంకెక్కువ తిరగడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తూ స్వామీజీ గారికి చాలా ధన్యవాదాలు. అంటే నేను మనకని కాదు, మనకే అని కాకుండా ఇంకా వేరే మీకు అందుబాటులో ఎవరున్నా వారికి సహాయం చేస్తే సనాతన ధర్మ ప్రచారం కోసం మనం ఎక్కడున్నా మనం ఎంత చేస్తామో చేయగలుగుతాం. వారి ప్లేస్లలో సనాతన ధర్మం ఉన్నోళ్ళు ఎందుకంటే వాళ్ళు సనాతన ధర్మ ప్రచారం కోసం కృషి చేయాలి, చేసే వాళ్ళకి సహకరించాలి. మనకే చేయాలి, కంపల్సరీ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు సంధికాలంలో ఉన్నాం. సనాతన ధర్మాన్ని రక్షించడానికి మనకి ఇప్పుడు ఎంతో అవసరం. మనకే చేయాలని లేదు. ఎవరికైనా మీ అందుబాటులో ఉన్న ఒక స్వామీజీని కానీ, ఒక సంస్థని కానీ కాపాడితే అది ముందుకు వెళ్ళి సనాతన ధర్మ ప్రచారం చేస్తానని నా ఆశ. అంటే థ్యాంక్ యూ స్వామీజీ. ఇదంటే ఈ రకంగా దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలి. దేశం బాగుండాలంటే ధర్మం ఉండాలి, ధర్మం ఉండాలంటే సనాతన ధర్మ ప్రచార రథసారథులు ఉండాలి. వాళ్ళు ఉండాలంటే వాళ్ళకు శక్తినిచ్చే మరి సపోర్ట్ ఉండాలి. ఈ దేశం బాగుంటుంది. ఆ రకంగా విలువలు నేర్పుతారు, ధర్మం నేర్పుతారు, భక్తి నేర్పుతారు, ఆధ్యాత్మికత నేర్పుతారు. ఈ దేశం ఇంకా ఈ రకంగా మంచిగా ఉంది అంటే అదంతా కూడా మన పూర్వీకులు మనకి ఇచ్చిన సనాతన ధర్మమే. అసలు మాకు ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ.